అండి ఈరోజు మనము గోంగూర పచ్చడి చేసుకుందామండి. ముందు గోంగూర పచ్చడి కావాల్సిన పదార్థాలు గోంగూర, పచ్చిమిర్చి, ఇందులోనే కొత్తిమీర కూడా వేసానండి. మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్, ఒక టమాటా తీసుకున్నానండి. ఆనియన్ కొంచెము పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నామండి. టమాటాలు వేసుకున్నామండి. అట్లాగే కొన్ని 2 పాయలు వెల్లుల్లి వేసుకోండి స్మెల్ కోసం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి టమాటా, ఆనియన్స్. ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర, పచ్చిమిర్చి, ఇందులోనే కొత్తిమీర కూడా వేసానండి. 3 వేసేసుకోండి. ఇంకొక 15 మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేసుకుందామండి. కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా, ఇంకా 5 మినిట్స్ చేస్తే ఉడకాలండి. తర్వాత కొన్ని పల్లీలు ఇందులోనే వేసేద్దామండి. పల్లీల పొడి వేసి మిక్సీకి వేసుకుంటారు, కానీ నేను పల్లీలే ఇందులో వేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఆయిల్లో వేయించుకుంటే పల్లీలు టేస్ట్గా ఉంటుంది. ఇలా మెత్తగా చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇంతేనండి గోంగూర పచ్చడి, టమోటా రసం, రైస్, అప్పడాలు, మిరపకాయలు. ఈరోజు మధ్యాహ్నం ఇది అండి మా లంచ్. Thank you for watching my video. Please subscribe to my channel.